మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని ఆదుకోండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధలో ఉన్నాము, పెన్షనర్ల బకాయిలకు సంబంధించి వాళ్ళు అనేక రోజులుగా నిరసనలు చేస్తూ ఉన్నారు అనేక రూపాల్లో. ఈరోజు బంజారా హిల్స్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి నివాసానికి పెన్షనర్లు అందరూ వచ్చారు. వాళ్ళ మొరను, వాళ్ళకు సంబంధించిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన బకాయిల గురించి బక్కా జడ్సన్ ఆధ్వర్యంలో వాళ్ళు రేణుకా చౌదరిని కలిసి మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బక్కా జడ్సన్ గారు ఉన్నారు. అన్న, ఏం జరిగింది? ఈరోజు బంజారా హిల్స్లోకి వచ్చారు ఈ పెన్షనర్లు అంతా, ఈ రేణుకా చౌదరి నివాసంలో కనిపిస్తూ ఉన్నారు. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చింది మార్పు కోసం అని. ఈరోజు మేము ఇక్కడికి ఏది చెప్పుకొని వచ్చింది కాదు. ఇక్కడ మేము కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడి చేస్తున్నాం. అందులో భాగంగా మొట్టమొదటి ఇల్లు రేణుకా చౌదరి ఈరోజు ముట్టడి చేయడం జరిగింది. అందులో ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో చర్చకు రాదు, క్యాబినెట్ మీటింగ్లో చర్చకు రాదు. వీళ్ళెవరు అంటే అసలు వీళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, వీళ్ళెవరో మాకు తెలియదు అన్నట్టు చేస్తుండ్రు. దాదాపు ఇప్పటికి 20,500 మంది రిటైర్డ్ అయినరు. అందులో 50 మంది చనిపోయినరు. వేలాది మంది ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. మన పరమార్శ యాత్ర అని ఒక 4 కుటుంబాలు కర్బలం నడిచింది. ఈరోజు వేల మందికి ఆపరేషన్లు చేసిన నరసింగరావు అనే శంషాబాద్ ఎంప్లాయీ, ఆపరేషన్ థియేటర్, వేల మందికి చదువు చెప్పిన ఉపాధ్యాయులు, వేల మందికి సేవలు అందించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, లక్షలాది మందికి పథకాలు పంపిణీ చేసినటువంటి ఈరోజు చిరు ఉద్యోగులకి వెళ్ళి మొదలుపెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు లా అండ్ ఆర్డర్ కాపాడినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ సేవలు తీసుకొని అసలు వీళ్ళు ఎవరో మాకు తెలియదంటే ఎట్లా చెప్పండి? ఆ విషయాన్నే మేము ఈరోజు ప్రభుత్వం మా గురించి మాట్లాడతలేదు. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఆ పదం అర్థమవుతలేదు ప్రభుత్వానికి, అది ఎంత సీరియస్. ఈరోజు కాగ్ రిపోర్ట్లో బాధాప్త 16,842 కోట్ల రూపాయలు, అందులో 23-24 ఉంటే చాలామంది అంటున్నారు ఆ 3 ఏళ్ళు సర్వీస్ పెంచింది కాబట్టి ఈ సర్వీస్ కాదని అంటారు. ఇప్పుడు ఎప్పుడు తిన్నా నా తిండి నాకు పెట్టాలి కదా. 3 తిన్నా నా తిండి అయితే అక్కడనే ఉంటాయి కదా. నా తిండి ఎవడో వచ్చి ఎత్తుకపోడు కదా. మరి నా తిండి నాకు పెట్టాలి కదా. లేటే 3 ఏళ్ళు తర్వాత నా తిండి అక్కడనే ఉంటాయి కదా. మరి ఆ తిండి అదంతా కలిపే ఈరోజు 16,842 కోట్ల రూపాయలు 2023-24కు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ కోసం అని కేటాయించారు. అరే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడతారు ఎమ్మెల్యేలు, ఆ కాగ్ రిపోర్టే చూపించారు. అసెంబ్లీలో మాట్లాడేటోళ్ళు చూపించారు, ప్రెస్లలో మాట్లాడేటోళ్ళు చూపించారు. ఈరోజు కమిటెడ్ బడ్జెట్ అనే పదం వాడరు. కమిటెడ్ బడ్జెట్ అంటే రాజ్యాంగము ఈ ఉద్యోగితో ఒప్పందం చేసుకుంది. మీ పేరేం పేరు? కిషన్ రావు గారితో ఒప్పందం చేసుకుంది. నువ్వు నౌకరు చేరిన గాంచెలి నువ్వు సచ్చినా కానీ నీపైన ఆధారపడ్డల బాధ్యత నాది అని రాజ్యాంగం అన్నది. అన్నాకనే నా నౌకరు ఎక్కిండు. అది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే. ఈరోజు నువ్వెవరో తెలియదని పోతే అది దేనికి లెక్క అన్నట్టు? ఆ చట్ట విరుద్ధము, అగేన్స్ట్ లా ఇది. కాబట్టి జాతీయ మానవ హక్కుల కమిషన్ 8 వారాలలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి బాజాప్తా ఈరోజు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిండ్రు, పట్టించుకోలే. హైకోర్టు 2,000 మందికి జడ్జిమెంట్ ఇచ్చిండ్రు, పట్టించుకుంటలేరు. 400 కంటెంప్ట్ కేసులు ఈరోజు హైకోర్టులో నడుస్తున్నాయి. అక్కడ కూడా ఇవాటి వరకు మీ పైసలు ఇచ్చే మా దగ్గర రమ్మన్నారు, ఇవ్వలేదు. కాబట్టి అలా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది ఈరోజు. కాబట్టి మేము రేణుకా చౌదరి గారి దగ్గరకు వచ్చినాము. రాజ్యసభ మెంబరు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారి దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడ వింటారు. ఎందుకంటే నెక్స్ట్ షిఫ్ట్ అయితే ఢిల్లీకే షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇక ఇక్కడ క్యాబినెట్ మంత్రులు వాళ్ళ ఇళ్ళ మీద ముట్టిని చేయాలంటే వాళ్ళే అనుకుంటున్నారు, వాళ్ళే ముద్దాడుకుంటున్నారు. వాళ్ళకే ఈరోజు టైం లేదు కాబట్టి ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి రేణుకా చౌదరి గారి ఇంటికి మేము రావడం జరిగింది. మేడం గారు ఇది కష్టంగా అంటే ఆమె ఒప్పుకోలేదు కదా, బయటకు ఒప్పుకోలేదు కాబట్టి ఆమెకు కూడా అంత అర్థమైంది. కమిషన్లు నడుస్తలేవు, అవి నడుస్తలేవు, ఇవి నడుస్తాయని చెప్పినా కానీ కమిషన్లు నడుస్తున్నాయని వాళ్ళకి తెలుసు. అందుకనే కదా బట్టి వాళ్ళంతా ఇప్పుడు ఛానళ్ళలో ఎగబడి కొట్టుకుంటున్నారు. ఏబిఎన్లో ఒక స్టోరీ, ఎన్టీవీ ఒక స్టోరీ. బ్రోకర్ ఇవాళ జర్నలిజం ముసుగులా బ్రోకరిజం నడుస్తుంది అబ్బా, అర్థమైందా? అది నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అవన్నీ అందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళ డబ్బులు మేము ఏం అడుగుతలేము. ఇన్స్టాల్మెంట్ కూడా కాదు, 1 టైం సెటిల్మెంట్. ఒకటేసారి మా పైసలు మాకు ఇవ్వాలి, తీసుకొని పక్కకి వెళ్ళిపోతాం. ఈరోజు ఇచ్చేదాకా వదిలేదైతే లేదు, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి ఈరోజు ఒకరి తర్వాత ఒకరు నెక్స్ట్ జానారెడ్డి గారు, దామోదర్ రాయనరసింహారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు అందరి ఇళ్ళల్లో కూడా ఇదే విధంగా పోతాము. తర్వాత సోనియా గాంధీ ఇంటి గారికి పోతాము. ఈరోజు 1000 మంది పడకలు ఉన్నారు. ఆ బెడ్లతో అంబులెన్స్లు తీసుకొనైనా మేము ఢిల్లీ దాకా పోతాం. ఖచ్చితంగా వీళ్ళ డబ్బులు వచ్చేదాకా ఫైట్ అనేది కొనసాగుతుంది. మొన్న ఇటీవల టీజీఓస్ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి పెన్షనర్ల గురించి మాట్లాడారు కదా. నిజానికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందే కానీ ఇవ్వలేకపోతున్నాం అన్నట్టు మాట్లాడారు.
వాళ్ళు ఏం మాట్లాడలేదు, బకాయిలని మాట్లాడి పెన్షనర్స్ అనే పదం ఎత్తలేదు అక్కడ. బకాయిలు ఇస్తాము అని చెప్పింది. ఏ బకాయిలు అని చెప్పలే. వీడు అడగలే. వీళ్ళు పోయింది ఎందుకు డైరీ ఓపెనింగ్ కోసము. ఈరోజు సంఘాలు ఇప్పుడు ఇలా 10 సంఘాలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఒక సంఘము, గెజిటెడ్ వాళ్ళకి ఒక సంఘము, నాన్ గెజిటెడ్ ఒక సంఘము, క్లాస్ ఫోర్స్ ఒక సంఘము, చెప్రాసీలు ఒక సంఘము, ఇలా 10 సంఘాలు ఉన్నాయి. ఇలా ఈ సంఘాలను ఒక దగ్గర తెచ్చేటోళ్ళకి తలపనంతో వస్తుంది. అర్థమైందా? అందుకని మేము కూడా ఇక్కడ KG to PG ఒకటే సంఘం పెట్టబోతున్నాం. నెక్స్ట్ KG to PGగా ఒకటే సంఘం ఉంటుంది. ఇక ఈ 10 సంఘాలతో లొల్లి కుదరది. వీళ్ళ పైసలు వీళ్ళకి ఇది ఇవ్వాలంటే, లేకుంటే ఒకడొకరు గురిస్తే చిన్న పురాణాలు ఉరికినట్టు ఉరుకుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు మరణ ఛాయాల పైన దాదాపు వేలాది మంది ఈరోజు పడకల పైన ఉన్నారు. నాకు ఫోన్లు చేస్తున్నారు రాలేని పరిస్థితులల్లో. కొంతమంది అయితే ఈరోజు ప్రాణం రిస్క్లో పెట్టుకొచ్చింది. ఇదే అన్నట్టు ఆయన 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి బయట గాలి తాకద్దు ఆయనకు, బయట వేరే ట్యాబ్లెట్ వేసుకోవద్దు, బయట తిండి తినద్దు. అయినా కానీ తెగిడిసి రాత్రి అంతా ప్రయాణం చేసి భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి వచ్చిండు. ఇంకోసారి క్యాన్సర్ ఇక్కడ పెద్ద పేగు క్యాన్సర్ ఆపరేషన్ అయ్యి ఆయన చేసుకొని వచ్చిండ్రు. ఇళ్ళల్లో EMIలు కట్టలేక ఇండ్లు పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ బాధలు వాళ్ళకి తెలిస్తే అర్థమవుతుంది. అబ్బా ఈరోజు బయట డైలాగులు దెంగితే అర్థం కాదు. సారీ ఫర్ సే దిస్ వర్డ్. అర్థమైందా? డైలాగులు కొడితే నడవదు. ఇది కడుపు కాలితే దాని మాటలు వేరే వస్తాయి, దాని పదాలు వేరే వస్తాయి. ఈరోజు ఒక్కొక్కరిని ఇబ్బంది గోసపుచ్చుకుంటా వాళ్ళ పైసలు వాళ్ళకి మెహర్బానీ చేస్తున్నారాబ్బా, మెహర్బానీ చేస్తున్నాం. మేము అడుక్కుంటున్నామా అబ్బా? ఇవాళ ఏంటంటే మేడం గారికి ఒక అవకాశం ఇవ్వాలని మేము మా స్టైల్లో మేము రిక్వెస్ట్గా అడిగినాం. జరుగుతున్న విషయాలు అన్నీ కూడా చెప్పినాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దాకా ఈ సబ్జెక్ట్ పోతుందని చెప్పినాం. ఖచ్చితంగా 101% జర సడి తగ్గినాక అందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోతాము. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పిన మేనిఫెస్టోలో ఏం చెప్తే ఇది ఒక అలవాటు లెక్క అయిపోయింది. ఏది ఎగ్గొడితే ఏం చేసుకుంటారు అన్నట్టు. అరే వీళ్ళ సబ్జెక్ట్ ఏడొస్తుంది? క్యాబినెట్ వస్తలేదు, సీఎం మీటింగ్లో వస్తలేదు, అసెంబ్లీలో వస్తలేదు, చర్చనే జరుగుతలేదు. ఎవరు మాట్లాడతారు? ఎగదోబ దొంగలు. అర్థమైందా? దాచుకున్న డబ్బులు ఎట్లెత్తుకపోతారబ్బా, దాచుకున్న పైసలు. నిన్న మేడారంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 15 పైగా అంశాలు చర్చించారు. మళ్ళీ వీళ్ళ అంశం చర్చకు రాలేదు కదా. గాడి గుడ్డు చర్చించారు. ఎవడ షోపు టప్ చేయడానికి ఎవడన్నా మేడారంలో అసెంబ్లీ క్యాబినెట్ మీటింగ్ పెడతారా? తలకాయ ఉన్నాడు. మేడారంలో భక్తులు దేవుని మొక్కని కోసం తిరుపతిలో పోయి క్యాబినెట్ మీటింగ్ పెడతారా? అవులేగాళ్ళు ఉన్నారు, అవులేగాళ్ళు పెడతారు. దమాకున్నోడు ఎవడు పెట్టాడు. అర్థమైందా? మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెడతారాబా? ఇవాళ ఎట్లని తెలుసా? జర్నలిజం వ్యభిచారం లెక్క అయిపోయింది. అర్థమైందా? రాజకీయ నాయకులు ఈరోజు పబ్బంగా కప్పుకుంటట్టుగా అయిపోయింది. మూర్ఛపు రోగ పొలల మేడలో రాగి పడకలు లెక్క అయిపోయినాయి. ఏం చేయాలనో అర్థమైతలేదు. మనిషి అనేది విలువ లేదు, మానవత్వం అనేది లేనే లేదు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఎటో పోయేటట్టుగానే ఉంది. ఇది అర్థమైందా? ఇది ఇక్కడ ఆగేటట్టుగా లేదు. ఇవాళ ఇండ్ల ముట్టడి కాడికి వచ్చింది, రేపు ఏమైనా ముట్టడి జరుగుతుంది. కాబట్టి మేము కార్యాచరణ అనేది పకడ్బందీగా ఉన్నాము. 101% చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, 101% నువ్వు పైసలు ఇచ్చి తీరాలే. నువ్వు డబ్బు ఇవ్వకుండా నువ్వు పారిపోలేవు. ఇవ్వకుంటే మాత్రం పరిస్థితి చాలా బేకారుగా ఉంటుంది. డైరెక్ట్ నీకు డాగేస్తున్నా అంతే. సో మొత్తానికి ఇది మనకు పెన్షనర్ సంఘం ఏదైతే డబ్బులు ఇచ్చే వరకు మేము పోరాటాన్ని ఆపబోము. కాంగ్రెస్ నాయకుల, సీనియర్ నాయకుల ఇండ్లు ముట్టడిస్తాం. వాళ్ళ ఇండ్లు ముట్టడించి ఖచ్చితంగా ఒకరి తర్వాత ఒకటి ఇండ్లు ముట్టడిస్తామని బక్కా జెట్సన్ ఆధ్వర్యంలో పెన్షనర్లు అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కరుణాకర్, బంజారా హిల్స్ రేణుకా చౌదరి గారి నివాసం నుంచి.